శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 3 రోజులుగా హోటల్స్ మూతపడ్డాయి. స్థానిక ఏజెన్సీలు గ్యాసులను ఒడిశాలో బ్లాక్లో అమ్ముకుంటున్నారని హోటల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. త్వరలో తమ సమస్యను పరిష్కరించాలని హోటల్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. గ్యాస్ ఏజెన్సీలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తినటువంటి గ్యాస్ కొరత అనేది ఇంకా కొనసాగుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఈ హోటల్స్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ హోటల్స్ యాజమాన్యాలు హోటల్స్ని క్లోజ్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అసలు క్లోజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 రోజుల నుంచి హోటల్స్ తెరవకుండా క్లోజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏంటి అనేది ఇక్కడ ఉండేటటువంటి హోటల్స్ యాజమాన్యాలు, హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నించద్దు. సార్ చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అంటే పరిస్థితి అంటే టోటల్గా అందరికీ తెలిసిందండి. రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితి ఉంది. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాత్రం చాలా అన్యాయం. 15 రోజుల నుంచి ఒక్క సిలిండర్ కూడా ఎవరికి సప్లై చేయట్లేదు ఆ డీలరు. ఆయన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి అమ్మేసుకుంటున్నాడు. ఎవరికైనా మాకు తెలియకుండా కూడా ఎవరో చిన్న చిన్న డీలర్ ఉంటే వాళ్ళకి ఆ సిలిండర్ 3,500 4,000 రూపాయలకు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మేము అసోసియేషన్ పరంగా వాళ్ళందరూ ఒక మాట మీద నిలబడి శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ కూడా అక్కడికి వెళ్ళి ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ గారిని అక్కడ శాసనసభ్యులు కూడా కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి ఆ సమస్య మీద కూడా ఎటువంటి పరిష్కారం చూపించలేదు. కనుక ఈరోజు మరి ఎట్లా లాభం లేదనుకొని జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ అందరినీ కలిసి మేము చెప్పాలని ఒక ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు గారు, అలాగే మా స్టేటు వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అందరూ రావడం జరిగింది. నేను కూడా అందుకని ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఒకవేళ కానీ ఇవాళ కలెక్టర్ గారు చెప్పున్నారు, దాన్ని చూసి 1-2 రోజులు కానీ జరగకపోతే మాత్రం ఒక్క శ్రీకాకుళం జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మేము హోటల్ బంద్ చేస్తాము, ఖచ్చితంగా ఇచ్చాపురకు సపోర్ట్ చేస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకా మనం చూసుకుంటే మొత్తం సుమారుగా 150 హోటల్స్ వరకు ఇచ్చాపురంలో ఉన్నాయి. ఎవరికి కూడా సిలిండర్స్ ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అనేసి అంటే అంత ధైర్యం ఏ ధైర్యంతో ఆయన అలా చేస్తున్నారు సార్? అనే ధైర్యం ఏంటంటే మరి ఏంటో అర్థం లేదు సార్. అంటే ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ అంది ఆయనది కాదు సార్. ఆయన అప్పుడు మన వేరే వాళ్ళు సార్, ఆయన గుమస్తాగా ఉన్నారు సార్. ఆయన ఏమైనా నాకు పర్లేదు, మీరు ఏం చేసినా కేసులు పెట్టుకొని అంటున్నారు సార్. ఎందుకంటే 15 రోజులు పెట్టి చాలా ఇబ్బంది సార్. చిన్న చిన్న షాపులు వెళ్ళినా సరే మీరు చాలా హీనంగా చూస్తున్నారు సార్. ఆయన చూసి మేము అదే చూసి ఒకరోజు బండి వస్తే మేము ఉదయం వెళ్ళేటప్పటికి ఒరిస్సా ఎక్కడి నుండి ఒక 13 కిలోమీటర్ 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. మేము అక్కడ వెళ్ళి ఆ కంపెనీ కూడా బండి పట్టాం సార్. బట్ ఆ రోజు నెక్స్ట్ రోజు నుండి మీరు అందరూ డాక్యుమెంట్స్ తెచ్చి నెక్స్ట్ రోజు నుండి ₹7 డాక్యుమెంట్స్ తెస్తే మీకు అందరూ గ్యాస్ ఇస్తామనేసి చాలా ఇబ్బందులుగా పడుతున్నారు సార్. అది ₹20 డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం ఇదంతా లీగల్? అసలు ఎందుకు దాని వెర్షన్ ఏంటి? అది ఎందుకు ఏంటంటే ఆయన అంటున్నారు ఈ గ్యాస్ కూడా మీరు తీసుకెళ్తే మా గ్యాసే వాడాలా, వేరే గ్యాస్ వాడితే మేము ఒప్పుకోము అనేసి మాకు ఇచ్చేస్తున్నారు సార్. ఆయన అది ఒక్క డీలరే సార్, ఇంకో డీలర్ లేరు సార్ ఆయన. అది మరి ఒక డీలరే ఉన్నారు, ఇంకో డీలర్ లేనప్పుడు మళ్ళీ ఇంకా సంతకాలు పెట్టించుకుని మా దగ్గరే కొనాలి అనేటటువంటి నిబంధన పెట్టడం అంటే వీళ్ళకి భయభ్రాంతులు చేస్తున్నారు సార్. చిన్న చిన్న షాపులు జడిసిపోయి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది అయితే ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు కలెక్టర్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది? ఆ హామీ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? కలెక్టర్ గారు అయితే చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారండి. సార్కి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. వాడు ఇమీడియట్గా ఆయన డిఎస్పీ గారు ఫోన్ చేయడం చెప్పడం కూడా జరిగింది. ఇమీడియట్గా మీరు మీటింగ్ పెట్టండి, ఆ డీలర్స్ని అందరినీ పిలిచి పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకున్న దాని గురించి చెప్పడం జరిగింది. మీకు ప్రాబ్లం లేదండి, నేను 1-2 రోజుల్లో సొల్యూషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ అది జరగకపోతే మాత్రం మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బంద్ పాటించి ఇచ్చాపురం అసోసియేషన్కి ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడతామని మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. అది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్యాస్ కొరత అనేది ఒకవైపు కనిపిస్తుంటే ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఈ హోటల్స్ని మూతపడేలా చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని, ఈ బ్లాక్ మార్కెట్ జరుగుతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి చెప్తున్నారు. కలెక్టర్ కూడా చక్కగా స్పందించారు, మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. ఒకవేళ పరిష్కారం జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ.